చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. శక్తి ఎంత పని చేసేవరా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకుంటుంటా శక్తి. సార్ మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అన్న చెల్లి అనేవాడు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మా. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతికున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఓ పెద్ద నాటకం. ఇంకేందంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్కన ఏడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితంలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు, అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది, ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతి రాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయ్యా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాతలు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? ఆస్తి అనాథలకు పంచడంటే ఎలాగయ్యా? పంచు. చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం?
చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతీరా ఇస్తావా, నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి ఏంటి నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట. నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్ జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా. అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య. వదలండి, ఎవరు మీరు? మీరా? నన్ను ఎందుకు తీసుకొచ్చి కట్టేశారు? ఎలక్షన్ లో మీ ఆవిడ గెలవాలా వద్దా? గెలవాలి. అయితే ఎలక్షన్ అయ్యే వరకు బ్యాలెట్ బాక్స్ లో ఓట్ల సైలెంట్ గా ఉండాలి. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి ఓరి, ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో కొట్టు. ఇది ఎక్కడ వెళ్ళలేదే. చెప్పుతో కొడతా, కొత్త కొత్త పత్రిక చాలా అత్రే. మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. దుర్గా ప్రసాద్ గారు, 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 దుర్గా ప్రసాద్ గారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు. చెల్లెల ఐశ్వర్య మర్రి ఊడ. మర్రి చెట్టు నీడనిస్తుంది, మర్రి ఊడ నీడనిస్తుందా? వెళ్ళమ్మా, నీ భర్త ఎక్కడ నిలది. అందుకే మీ అమూల్యమైన ఓటు ఈ కుండ గుర్తుకే వేసి నన్ను గెలిపించండి. అదిగో మర్రి ఊడ వస్తోంది. అన్నయ్య, బుద్ధి తక్కువైంది, నేను ఎలక్షన్ లో పోటీ నుండి తప్పుకుంటాను అని బహిరంగంగా చెప్పడానికి వస్తోంది. ఏంటే? నా భర్తను ఎక్కడ తెచ్చో అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు. నాకు ఈ రాజకీయాలొద్దు. నా పసుపు కుంకాలు నాకు కావాలి. అది చూసారా, ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చినా దిగను. దిగుతావు లేదా? నేను దిగను. నేను చెప్తాను కదా, నీ భర్త గురించి నాకు భర్త కావాలి. ఏంటో పిచ్చి. చెప్పు తీసుకో, చెప్పు తీసుకొడతాను. చచ్చినోడు సొంత సెల్లెలే చెప్పుతో కొట్టాడు. ఈడు మొహం మాట చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. రండి రండి, కుర్చీ వేరా. బాగున్నాను మాయ. ఎమ్మెల్యే కుర్చీకే ఎసరొచ్చే పనులు చేస్తున్నావంట. ఆడపిల్లని చెప్పుతో కొట్టావంట. ఆడపడుచుల ఓట్ల పవర్ ఏంటో నీకు తెలీదా? కోపాన్ని అణుచుకోలేకపోయాను మామయ్య. ఏంట్రా కోపం? నిన్ను ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నందుకు
నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. కొట్రా 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 కొట్టు, నేనే కొట్టుకుంటాను. దాని మొగుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ నేరం నా మీద మోపుతున్నారు. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. లక్షల లక్షలు ఖర్చు పెట్టి పోయినసారి నిన్ను ఎమ్మెల్యేని చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టింది. నువ్వు ఎమ్మెల్యే కావాలని కాదు, నా కూతురు ఎమ్మెల్యే భార్యగా ఉండాలని. మర్యాదగా ముందు గెలిచే మార్గం చూడు. చెప్పు తీశాను తొక్క తీశాను అని అన్నావో, నేనేం తీస్తానో తెలుసుగా. మటన్ తీరా బండి. అందరి దగ్గర పులిలా ఉండే మీ అన్న మామ దగ్గర మేకలా ఉన్నాడేంట్రా అనుకుంటున్నారా? అవునన్నా. ఎలక్షన్స్ పూర్తి కాని వాడి పాడే కట్టి నీ మీటింగ్ చెల్లెల్ని తీసుకొచ్చి ఇదంతా చేసిన శివకాశనా? దుర్గా, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఇప్పటికే నీ చెల్లెల్ని కొట్టి ఊళ్ళో చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఈ చంపడాలు నరకడాలు చేసావనుకో క్రిమినల్ కేసు అయిపోతుంది. ఈ ఎలక్షన్సే కాదు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఏంటి బాబు, ఏమైంది? నా ఆస్తి మొత్తం దొబ్బి తింటున్నారుగా. హార్ట్ అటాక్. అదేంటి బాబు, శుభమాని మీ ఇంట్లో మంచి జరుగుతుంటే? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఏమమ్మా మహాతల్లి, కూతురికి పెళ్లి చూపులా? మీకింకేం పని లేదు. నంగనాచి, నీ అందంతో ఈ కుర్రాన్ని ఒక్క చూపుతో వల్ల వేసుకున్నావు. అలాగే లేచిపోయి ఉండొచ్చుగా. నాకు ఈ పెళ్లి చూపుల ఖర్చులు, తిండి ఖర్చులు, పెళ్లి ఖర్చులు మిగిలిండేవి. ఎలా తింటున్నారో చూడు. మింగండి అయ్యా, నా ఆస్తి మొత్తం మింగండి మింగండి. మిగిలిన ఈ ఎంగిలిస్తరాకులు నేనేం చేసుకుంటాను? తినండి తినండి, బాగా తినండి. ఐశ్వర్య, నేను నీకు నచ్చానా? నచ్చానా చెప్పు. ఏం చేస్తున్నావురా? కనిపించడం లేదా? నచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కడుతున్నాను. మన పరువు తీసి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు గానీ దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఐశ్వర్య, నగలు తీసివు. ఇవిగో తీసుకో. ఇదెందుకో తెలుసా? నీ ఇంట్లో తినడానికి ఖరీదు కట్టా. ఎంగిలిస్తరాకులు ఎరుకో. పద ఐశ్వర్య. నా కూతురుని అలాగా అభిమానం చంపుకుని బతకటం లేదు బాబు. దానికి వాళ్ళ నాన్న పౌరుషం వచ్చింది. ఎక్కడో రోడ్డు పక్కన టీలు అమ్ముకుని బ్రతుకుతుందంట. అది నా కడుపున పుట్టింది కాబట్టి నాకు కన్నీళ్ళు వచ్చింది. నువ్వు వేడుస్తావెందుకు? చెల్లెళ్ళు గుర్తుకొచ్చిందమ్మా. ఒక నిమిషం. మా వారు నాకు కట్టిన తాళి. ఆయన బ్రతికున్నంతకాలం ఊళ్ళో అందరికీ సాయం చేశారు. ఇది మీ చెల్లెలకి పనికొస్తుందేమో. తీసుకో బాబు. అది ఉన్నాడేమో అని మీరు భయపడిన తమ్ముడు లేడు అనడానికి ఇదిగో సాక్ష్యం. పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇప్పించా. చదువు. చెన్నమనేని రాజేశ్వరరావు రైస్ మిల్ను వారి కుమారుడైన నేను అమ్మబోతున్నాను. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 15 రోజుల లోపల క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇట్లు చందమనేని దుర్గా ప్రసాద్. ఎవ్వడు రాలేదుగా, ఇప్పుడు పెడతా. ఎరా
తొన్నులు తిన్నా బుద్ధి రాలేదా? ఒక అతను రైస్ మిల్ కి దారి అడిగాడన్నా, అడ్రస్ చూపిద్దామని తీసుకొచ్చా. ఈ దుర్గా ప్రసాద్ రైస్ మిల్లుకి దారి తెలియని వాడు నా నియోజకవర్గంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడు రోడో? హలో బ్రదర్. ఒరిజినల్ సూసైడ్ లెటర్ గానీ తెచ్చాడేమో. నేను అడిగానా? నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అన్నయ్య నీకు నాకు మాటలు లేవు. నేను పెద్ద మాట్లాడటానికి వచ్చాను. నువ్వేంట్రా మాట్లాడేది? ఏమండి, ఆయన ఏదో మాట్లాడతానంటున్నాడు కదా, మాట్లాడివ్వండి. అది కాదు, అదేమిటో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. నమస్తే పెద్దయినా. నమస్తే. నమస్కారం. మీరు కొనటానికి వచ్చారే ఈ మిల్లు, ఇది వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఇతనికి ఒక తమ్ముడున్నాడు. అతను కూడా సంతకం పెడితేనే ఈ అమ్మకం చెల్లుద్ది. రేపు అతను వచ్చి నా సంతకం లేకుండా ఈ ఆస్తిని మీరు ఎలా కొన్నారని అడిగితే మీరేం చెప్తారు? సపోజ్ నేనే చిన్నప్పుడే పారిపోయిన ఆయన తమ్ముడు శక్తి అనుకోండి. కాసేపు అనుకో అన్నయ్య. మీరు ఈ ఆస్తి కొన్నారే అనుకోండి. అప్పుడు నేను వచ్చి ఏంట్రా ముసలోడా లేరా బట్టలా, మా వాడికి ఎలాగో బుద్ధి లేదు. ఓకే, మీకేమైందిరా? మెదడు మోకాల్లోకి వచ్చిందా? రేయ్, ఒక ఆస్తి కొనే ముందు దానికి ఇంకో హక్కుదారుడున్నాడో లేదో తెలుసుకోకుండా కొనేస్తారా? ఎలా కొంటారు? రేయ్, కత్తెవరా? ఈ చేతోనే కదా సంతకం పెట్టింది, ఈ చేయ కదా నరికేస్తా అని అతను అడిగితే, అసలే వయసులో పెద్దవాళ్ళు, ఈ వయసులో చేతులు కాళ్ళు పోతే కష్టం కదా. ఏదో మనోళ్ళు సాయం చేద్దామని వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి, వస్తానే. నమస్కారం. ఆటోలు ఈడేంటన్నా పరిస్థితుల్లాగా యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సినిమా నేను చూశాను. మూసుకో, డబ్బు తీ, సంతకం పెడతాను. ఏమండి, ఈ ఆస్తిలో పెద్ద లిటికేషన్ ఉన్నట్టుందండి. ఏ లిటికేషన్ లేదు, డబ్బు తీవా. రేపు మీ తమ్ముడు వస్తే? తమ్ముడు లేడు, గిమ్ముడు లేడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. చూడండి, మీ తమ్ముడు చనిపోయాడని మీరు చెప్తే సరిపోదు. ఊరి వాళ్ళైనా చెప్పాలి, లేక బంధువులైనా చెప్పాలి. కనీసం మీ తల్లి చెల్లైనా చెప్పాలి. లేకుంటే మీ తమ్ముడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అయినా చూపించాలి. ఓహో, అందరూ వినండి. వచ్చే నెల 12వ తారీఖు అమావాస్య ఈ రైస్ మిల్ అమ్ముతాను. ఆలోపు మీ చట్టం చెప్పే లెక్కలన్నీ తేల్చేస్తాను. నాకు కదరా మావయ్యకి. మావయ్య, మీ సువర్ణ హస్తాలతో ఆ పెన్ నాకివ్వండి. దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్. అదేంటన్నా అందరూ చెల్లెలికి జిందాబాద్ చెప్తున్నారు. ఏమే, నువ్వు నాకు పోటీయా? అవును. ఏ అర్హత ఉందే నీకు? అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? లక్షలు వెదజల్లి నన్ను గెలిపించడానికి మా మామ కోగంటి కోటేశ్వరరావు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. నీకెవరున్నారే? చూడు, ఓ, నువ్వా దీనికి బ్యాక్గ్రౌండ్? ఈ దుర్గా ప్రసాద్ తరతరాలుగా కోటీశ్వరుడు. ఇది బిచ్చగత్తె, ప్లాట్ఫామ్ లో టీలు అమ్ముకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడు లక్షాధికారి. సిస్టర్, మీ దగ్గర ఎంత డబ్బుందో చూపించండి. అన్నయ్య, ఇందులో ఎంతుందో తెలుసా? ఎంతుందో ఆయన అడుగుతారండి. స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే చెప్పు కొట్టండి. వాడు అడిగాడా? ఇది నా డబ్బు. అది నాకు సమర్పణం. చూడు, ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదు, టాలెంట్ కావాలి. నా టాలెంట్ ఏంటో
ముందు ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య. సిస్టర్, రాహుకాలం వెళ్ళిపోతుంది, సంతకం పెడతానండి. రాహుకాలం అని మిమ్మల్ని అన్నట్టున్నాడు. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ఐశ్వర్య పోటీ చేస్తుంది. మీరు ఓటేసి గెలిపిస్తే అందరి కష్టాలు తీరుతాయి. చూడు బాబు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోయింది. నీ ఊరేదో పేరేదో తెలియనోడివి. నువ్వు చెప్తే ఓటు ఎలా వేస్తాం? దుర్గాప్రసాద్ అంటే చన్నమనేని రాజేశ్వరరావు గారు అబ్బాయి, మా ఊరోడు, మా కళ్ళ ముందుంటాడు. మంచైనా చెడైనా ఆయనకే ఓటేస్తాం. మీరు వెళ్ళండి. ఈ నియోజకవర్గం దుర్గాప్రసాద్ గారికి కంచుకోట. దాన్ని బద్దల కొట్టడం నీ వల్ల కాదు. కావాలంటే ఒక క్యాన్ పాలు అడుగు, ఫ్రీగా ఇస్తాను. అంతేగాని ఓట్లు మాత్రం అడగ. ఏంట్రా రాళ్ళేసుకుని కూర్చుంటావు? ఒక్కడు కూడా ఓటేస్తాను లేదు. మీ చెల్లి తన మన తను ఉంటే అనవసరంగా తీసుకొచ్చి చెత్త రాజకీయాల్లో దించావు. మీ అన్న డబ్బు పలుకుబడి మీద మనం ఓడిపోతాం. లాభం లేదు. నామినేషన్ విత్డ్రా చేసుకున్నారా? ఒరేయ్, ఈ రోజుల్లో జనాలు మనలాంటి మంచి వాళ్ళకు ఓట్లేయర్రా. జనం ఓట్లేయాలంటే చరిత్రను తిరగరాసిన మహానుభావుడు రావాలి. అన్న నువ్వు ఇక్కడ తీరిగ్గా ఫోటోలు పోజ్ చేసుకుంటా కూర్చుండవు. అక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ డాన్స్ వేసి మరి ఐశ్వర్య కొట్లేండి ఐశ్వర్య కొట్లేండి అడిగేస్తున్నారు. ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రచారమా? మైండ్ ఇక్కడ ఉందా, మోకాల్లోకి వచ్చిందా? మరి అలా గెటప్ లో అచ్చలాగా ఉన్నారన్న. మరి డూపులా? వాళ్ళు డూపులతో ప్రచారం చేయిస్తే నేను ఒరిజినల్ తో ప్రచారం చేయిస్తా. ఎలాగా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ కేక్ అందాల సిమ్రాన్ని దింపుతా. మరి ఆలస్యం ఎందుకు? దింపుతారుగా. ఎవడ్రా 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 వాడు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఏ ఊరోడో తెలీదు. ఆడ ఒరిజినల్ ఇచ్చుంటే తెలుసు కదా. ఆ లెటర్ అడ్డు పెట్టి 10 లక్షలు తీసుకెళ్ళాడు. 50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా స్టార్ ని తీసుకొస్తే వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఏకులా వచ్చి మేకే కూర్చోడు. మేక్ కాదన్నా, చాకు. వాడెవడో తెలియాలి, లేపేయాలి. వాడెవడో ఎక్కడుంటాడో వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత కనపడండి. సేపు ఓపిక పెట్టన్నా, ఓట్లన్నా పదరా. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా అమ్మా, కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు. రాయ్ రాయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నీలాగే ఓట్లు అడుకోవడానికి. ఇది నా ఇల్లు, ఆవిడ మా అమ్మ. మాకు అమ్మే. ఏంటే? అదే మా క్యాండిడేట్ వాళ్ళ అమ్మ. అమ్మ ఓటు నాది. అమ్మ ప్రచారం వల్ల వచ్చే ఓట్లన్నీ నావే. కాదు, నావి. నువ్వు విత్డ్రా చేసుకుంటే మంచిది. నేను నీ ₹1,00,00,000 ఇస్తాను. పట్నం వెళ్ళి ఏదైనా పెద్ద హోటల్ పెట్టుకుని బతుకో. సొంత ఇల్లు కట్టుకుని అందులో అడుగు పెట్టు. తను వెళ్ళేది ఇంట్లో కాదు బ్రదర్, అసెంబ్లీలోకి. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు. నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో, లేదా మెంటల్ గా ఏం చేస్తాను. దండం పెడతాను, అమ్మనేం చేయకు. వెళ్ళమని చెప్పవే, లేదా అమ్మని గొంతు పిసికి చంపేస్తాను. చెప్పవే. దండం పెడతాను, అమ్మనేం చేయకు. చూడు, పోటీ నీకు నీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో అమ్మ జోలికొచ్చావు. వీడి చిటికెను వేలు నా మీద పడ్డా ఈ ముష్టిదాన్ని మీ చేతులకి దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఎలక్షన్స్ వద్ద ఈ గొడవలొద్దు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నాకు మా అమ్మ కావాలి. నాకు ఎలక్షన్స్ వద్దు. చూడు, రాత్రికి రాత్రి విత్డ్రా చేసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి మీరెవరైనా కనిపించారో అమ్మని లేపేస్తా. ఏంట్రా అదే? చూడండి రా. ఇక్కడ ఎవడో రౌడీ వచ్చి అందరినీ సెటప్ కొట్టేస్తాడండి బాబు. ఎవడ్రా నువ్వు? కడుపులో ఎలా పుట్టాను? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామాన్ ఈ గాజు పెంకులంటి ఈ ఎన్నెల పడిపోవడం ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోదులంటి. మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరిని కొట్టింది నన్ను. అబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులంటి. అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు ఎవరిని చెప్తారు ఎస్ఐ గారు? వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలంటి. అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. సార్. ఎటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే
నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏరంపట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా 10 లక్షలు? ఆహా నీదెంత విశాల హృదయం బొట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న రా. మెంటల్ దుర్గా.